వర్షాలకు ఆంధ్ర ఒడిశాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్కండ్ జల విద్యుత్ కేంద్రంలోకి వరద నీరు ప్రవేశించింది. 3 రోజులుగా కురుస్తున్న వానలతో జోలాపూర్ డ్యాం నుంచి 23,000 క్యూసెక్కులు, డుడుమా జలాశయం నుంచి 20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ కేంద్రంలోని 2వ జనరేటర్లోకి నీరు ప్రవేశించింది. జనరేటర్ వద్ద నిలిచిన నీటిని పంపుల సాయంతో ఇంజనీర్లు బయటకు తోడుతున్నారు. ఇక ముందు వరద నీరు ప్రవేశించకుండా ఇసుక బస్తాలను అడ్డుగా వేస్తున్నారు. అయినా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాకపోతే విద్యుత్ ఉత్పత్తి నిలిపివేస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 4వ జనరేటర్ వద్ద ప్రతి గంటకు 80 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నారు. ఆధునీకరణ నేపథ్యంలో కొన్ని జనరేటర్లను నిలిపివేసి ఉండటం వల్ల భారీ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. అప్పటి స్వామి, నేను ముచ్చంపట్టు తహసీల్దార్ ఇన్ఛార్జ్ తహసీల్దార్ గారు. అండ్ ఈరోజు మనకు ఈ జలపట్టు డ్యాంలో 2 గేట్లు ఎత్తేయడం వలన ఓవర్ఫ్లో వస్తుంది. దానివల్ల ఎవరు కూడా ప్రజలు బ్రిడ్జ్ నుంచి వాటర్ వెళ్ళడం వల్ల ఎవరు కూడా వెళ్ళకుండాను మా విఆర్ఓ అండ్ విఆర్ఏలను ఇక్కడ పర్యవేక్షణ పెట్టడం అనేది, అలాగే ఇక్కడ బార్కెట్లు కూడా నిర్మించడం అనేది. ఇది ఆంధ్ర ఒడిశా సరిహద్దు కాబట్టి ఎవరు కూడా ఆ బ్రిడ్జ్ వెళ్ళకుంటే పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ప్రమాదం ఉందండి. ఇంకా 2 గేట్లు ఎత్తే సూచనలు ఉంది. దానివల్ల ఎవరు ప్రజలు కూడా వెళ్ళకుండా ఆదేశించారు. ముందుగానే మేము అప్రమత్తం చేసాం. ఎందుకంటే ఇప్పుడు ఓవర్ఫ్లో వస్తుంది. మనకు కంటిన్యూగా రైన్ పడడం వల్ల ఎక్కువగా వాటర్ రావడం వల్ల డామ్కి ఇంకా ప్రమాద స్థాయిలో రావడం వల్ల ఇప్పుడు గేట్లు మనం విడుదల చేయడం. ముందు నుంచి వదులుంటే కొద్దిగా ఇబ్బంది ఉండకపోతున్నాం. సడన్గా ఇప్పేశారు కనుక ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో అటు నుంచి ఇటు వెళ్ళా కావట్లేదు, ఇటు నుంచి అటు రానా కావట్లేదు. ఇలా చాలా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ మెడికల్కి వెళ్ళాలైనా సరే చుట్టూ తిరిగి వెళ్ళాలి. దాని గురించి చాలా ఇబ్బంది అవుతుంది. దీని గురించి స్పందించి ఏదైనా బ్రిడ్జ్ ఏదో ఏర్పాటు చేసి ఉంటే బాగుండు. ముందు ఇంతవరకు చేయలేదు కనుక దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. ఏది వేసినా ఏమవుతుందనేసి అందరికీ గుండెలు దడెత్తిపోతుంది.